ఎవడైనా గాఢ నిద్రపట్టి ఎంత బాధపడ్డానంటారన్న వాడిని చూపించండి నాకు. ఎవడండా మాట ఎంత ఆనందంగా ఉందండి, నిద్ర పట్టేసింది, దిక్కుమాలింది రాజమండ్రి వదలగానే నిద్ర పట్టేసిందండి, మళ్ళీ వచ్చేప్పుడు సాలకోట వచ్చేసింది, రోజు తిరిగే ప్రయాణం చూడక్కర్లేకుండా పోయిందండి అంటాడు. ఇవిట గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఇంద్రియాలు లేవు. అవి ఉంటే అది చూడు ఇది చూడు అని చూస్తుంటే మనసు అల్లకల్లోలం చేస్తుంది, సంకల్ప వికల్ప సంఘాతం, అది ఆలోచిస్తుంది ఇది ఆలోచిస్తుంది, అటు పరిగెత్తిస్తుంది ఇటు పరిగెత్తిస్తుంది, ఇవేమీ లేవు. తనెవరు? ఆత్మ. ఆ ఆత్మగా ఉండిపోయాడు. అలా ఉండిపోవడం తనకి తృప్తి. అందుకని ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేయడం తృప్తి అయినట్టే తాను ఎన్ని చోట్లకి తిరిగినా ఇంద్రియాలు మనస్సు వెనక్కి వచ్చేస్తాయి. వచ్చేసి సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. అబ్బాయి, ఈ స్వప్న, ఈ జాగ్రత్త, ఈ సుషుప్తి అని 3 అవస్థల్లో మారి 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 నువ్వు అనుభవిస్తున్నావే, ఇవన్నీ అనుభవాలి. సుషుప్తి సుఖము అని తెలియకుండా అనుభవిస్తున్నావు. స్వప్నములో కష్టమో సుఖమో మనస్సు చేత అనుభవిస్తున్నావు. జాగృతిలో ఇంద్రియముల చేత అనుభవిస్తున్నావు. అయితే కర్మఫలం కల్లో అనుభవించచ్చా అండి అంటే కర్మఫలము ఇంద్రియముల చేత అనుభవించాలి. అందుకని ప్రారంభం జాగృతిలో అనుభవిస్తారు. అందుకని ఇన్ని రకాలుగాను 3 రకములుగా పడుతున్నటువంటి అవస్థ కూడా తాను కాని వాటి వల్ల తాను అనుభవిస్తున్నాడు. ఎందుకని? ఇంద్రియములతో తాదాత్మ్యత చెందాడు. చూస్తున్న వస్తువునందు మనస్సు నిలబడింది. ఆ మనస్సు అది వస్తే బాగుండండి, దాన్ని కోరుకుంది. అది నాదైపోతే బాగుండండి, అది రాలేదు, ఏడిచింది. అక్కడి నుంచి సుఖం దుఃఖం అన్ని ద్వంద్వాలు చూపిస్తుంటుంది. మనస్సుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే అది ఎప్పుడు 2 చూపిస్తుంటుంది. ప్రతిదాన్ని అడుగుతుంది, అది దొరకపోతే ఏడుస్తుంది. ఇది ఎక్కడిదో తెలుసా అండి? ఈ లక్షణం సంటితనంలో స్టార్ట్ అవుతుంది. వాడికి అక్కర్లేని విషయం ఉండదు పిల్లాడి. వాడు అడిగేవి కూడా అలాంటివి అడుగుతాడు. వాడు ముట్టుకోకూడనివన్నీ వాడు అడుగుతాడు. రిమోట్ కంట్రోల్ తో ఆడుకుంటానంటాడు. తండ్రి అంటాడు, రే రిమోట్ కంట్రోల్ తో ఆట ఏంటిరా, నొక్కి నొక్కి కింద పారేస్తావు, పగిలిపోతుంది 1500. ఎక్కడ తీసుకురాను? వాడికి ఏమిటి 1500 అయితే వాడికి లెక్క ఏంటి? వాడికి దాని విలువ తెలియదు, వాడి అదృష్టం. అందుకని వాడు దాంతోనే ఇస్తావా చస్తావా ఏడుస్తాడు. పైన ఎక్కడో తండ్రి ఎవరో ఇచ్చాడు పెళ్లిలో అని చెప్పి పాపం ఎప్పటి నుంచో కాపాడుకుని పైన ఎట్టుకుంటాడు గాజు దాంట్లో ఉన్న తాజ్ మహల్ ని. అది కిందకి దింపు ఆడుకుంటాడంటాడు. అక్కర్లేనివన్నీ కావాలంటాడు, ఇవ్వనంటే ఏడుస్తాడు. ఇది ఎక్కడ లక్షణమో తెలుసా అండి? మనస్సు యొక్క లక్షణం. ఇదే డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి మీకు జాగృత్ ఈ జగత్తులో ఉన్న ప్రతి పదార్థముతో తాదాత్మ్యత చెంది అది నాకు కావాలంటే దొరకలేదనుకోండి ఏడుపు మొదలెడుతుంది. దొరికితే ఏం సంతోషపడిపోదు. ఒక క్షణం సంతోషపడిపోయి ఇంకోటి పట్టమంటు అదో విచిత్రం మనస్సుతోటి. అప్పటికి వైరాగ్యం చెప్తుంది, అబ్బా చాలండి ఇంకొద్దంటుంది. చక్కెర పొంగల్ తినాలి ఎంత విరిగా ఉందనుకున్నావు ఈశ్వరి అన్నాను అనుకోండి. ఓ శనివారం నాడు చక్కెర పొంగల్ చేసి మా ఆవిడ విస్తట్లో వేసింది అనుకోండి. అంత తిని అడిగారు కదా 3 షేర్లు ఉండి అని తినండి అని ఇంకో గరిట వేసింది అనుకోండి, తింటాను. ఇంకో గరిట వేస్తే మీ అసాధ్యం కూడా కక్కొచ్చేట్టుంది అంటాను. తినవలసిందే పీక నొక్కేస్తాను అనుకోండి, అడిగిపోతాను. దానికోసం ఉప్పు తిని చక్కెర పొంగల్ తినాలి మళ్ళీ. మరి ఏం అడిగింది కదా అంటే అప్పటికి సుఖం అప్పటికి దుఃఖం. మనస్సు దృష్టిలో శాశ్వత సుఖము లేదు, శాశ్వత దుఃఖము లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవలసింది. ఎందుకని? మనోస్థాయిలో ఉన్నంతసేపు దుఃఖమే. సుఖము దుఃఖమునకు అభాస, దుఃఖము సుఖమునకు అభాస. 2 అడుస్తుంటాయి. 2 కాని స్థితి ఎప్పుడు? తన ఆత్మగా నిలబడినప్పుడు. అది నీ స్వరూపం. ఇవేది నీ స్వరూపం కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు. ఇది శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చెప్పేది. నానాచిద్రగటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత గొప్ప ఉదాహరణ అండి నిజంగా. ఒక కుండ తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి అందులో ఒక దీపం పెడితే 9 రంధ్రములలోంచి కాంతి ప్రసరిస్తోంది. ఇప్పుడు ఆ కాంతి కుండదా దీపందా? కుండది కాదు, దీపం. దీపం ఉంది కాబట్టి ప్రసరిస్తోంది. ఈ కన్ను చూస్తోంది అంటే కన్నా చూస్తున్నది. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కన్ను చూస్తోందని మనం అనుకున్నది నిజమైతే కన్ను చూడనప్పుడు కన్ను చూడటం లేదని గుర్తిస్తున్నది కూడా అవుతుంది లోపల. మీరు ఈ కంటితో నేను చూస్తున్నాను, ఈ కంటితో నేను చూస్తున్నాను అంటారు. ఇవాళ నా పుట్టినరోజే ఈ చేతితో కుంకుడికాయ పులిసిపోయి అన్నాను అనుకోండి. ఓ పక్క మీకు చక్కెర పొంగలి చెయ్యాలి, కుంకుడికాయ పులుసు పోయాలి, పిల్లకి క్యారేజీ పెట్టాలి. సరే పట్టందరి పుసుక్కని పోసింది అనుకోండి, కళ్ళల్లోకి దిగింది అనుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ కళ్ళు తుడుచుకుని ఏమీ కనపడక బుసులు కట్టి ఆ సంధ్యావందనం దగ్గరికి వచ్చిన ఓం కేశవాయ స్వాహ అంటే నీళ్లు పోసుకోలేడు. నానా అల్లరి పడుతున్నాడు అనుకోండి.
పడుతుంటే ఈ కళ్ళు సరిగ్గా చూడలేకపోతున్నాయని గుర్తిస్తున్నది కూడా ఒకటి ఉందా లోపల? కన్ను చూసినప్పుడు కంటి చేత ఇది చూస్తున్నానని గుర్తించిన వాడు ఎలా ఉన్నాడో, కన్ను చూడనప్పుడు కన్ను చూడటం లేదని చెప్తున్నవాడు కూడా ఉన్నాడు. చెవి వినపట్టం లేదనుకోండి, ఈ చెవికి ఏదో అయింది, చెవి వినపట్టం లేదు సరిగ్గా అని చెప్తున్నవాడు కూడా లోపల ఉన్నాడు. ఈ ముక్కు వాసన తెలియట్లేదు అనుకోండి, ఈ ముక్కుతో చూసినప్పుడు తెలుసుకున్నవాడు ముక్కు చూడటం లేదని తెలుసుకున్నవాడు కూడా లోపల ఉన్నాడు. కాబట్టి ముక్కు నువ్వు కాదు, ఈ లోపల ఉన్న దీపము నువ్వు. ఇది ఆత్మ. ఇది ఏం చేస్తుంది? ఇది స్ఫురత్, ఇది జ్ఞానము, ఇది తెలుసుకుంటూ ఉంటుంది సమస్తాన్ని. ఇది ఒకనాడు ఉండేది కాదు, ఒకనాడు పోయేది కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది ఏం చేసింది? ఇందులోకి ప్రవేశించింది. బ్యాటరీ ఏం చేసింది? టేప్ రికార్డర్ లో వేశారు, పాటలు పాడించింది. టార్చ్ లైట్ లో వేశారు, దీపం కింద వెలిగింది. కానీ అంత మాత్రం చేత బ్యాటరీ టార్చ్ లైటా, బ్యాటరీ టేప్ రికార్డరా? బ్యాటరీ రెండూ కాదు. బ్యాటరీ టేప్ రికార్డర్ చేత పాడించినది, బ్యాటరీ లైట్ ని వెలిగించినది. అలా లోపల ఉండి ఈ శరీరమును ఆత్మ ధరించినది. అది నువ్వు. చిత్రం ఏమిటంటే అది విడిచిపెట్టేసి నువ్వు కాని దాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. దీనికి కారణం అజ్ఞానము. అజ్ఞానము చేత నువ్వు కాని ఇంద్రియాల్ని నువ్వు పట్టుకుంటున్నావు, నువ్వు కాని మనస్సుని నువ్వు పట్టుకుంటున్నావు, నువ్వు కాని శరీరాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. నువ్వైన ఆత్మని నువ్వు విడిచిపెట్టేశావు. విడిచిపెట్టేసినా ఇవన్నీ చెప్పేస్తున్నాయి, అవస్థలు మారిపోతున్నాయి శరీరానికి. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వరస్తాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. శంకరులు అంటారు, బాల్యావస్థలో కూడా అది ఉంది లోపల. నువ్వు బాలుడిగా ఉన్నావు, నువ్వు చదువుకుంటున్నావు అని తెలుసుకుంది. యవ్వనంలో ఉన్నప్పుడు నీకు యవ్వనం వచ్చింది, నీకు వివాహానికి సంబంధించిన వయస్సు వచ్చింది అని తెలుసుకుంది. నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ దిక్కుమాలిన శరీరం తిరగట్లేదు, దీనికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, దీనికి కళ్ళు కనపడడం మానేసి అద్దాలు పెట్టవలసి వచ్చింది, దీనికి క్యాటరాక్ట్ వచ్చింది అని తెలుసుకుంటోంది. ఇది నువ్వైతే ఇది ఎలా తెలుసుకుంటుంది? దీనిలో వస్తున్న మార్పులను వేరొకటి చూస్తోంది లోపల ఉండి. అది సాక్షి మాత్రంగా ఉంటుంది, అది తాదాత్మ్యత చెందట్లేదు. ఇది చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇది నేను అంది, ఇది పెద్దదైతే ఇది పెద్దదైంది అని తెలుసుకుంది. ఇది దీనికో ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నేను ఒక ఉద్యోగస్తుడిని, కొంచెం గౌరవంగా ఉండాలి, అంతేగాని పిల్లలతో గోళీకాయలు ఆడకూడదని తెలుసుకుంది. వృద్ధుడైపోయాడు, అబ్బో ఇప్పుడు నేను ఎక్కడ తిరుమల అవి వెళ్ళగలనండి, పెద్దవాడిని అయిపోయాను అంటాడు. అందుకని ఏమైంది? తన వృద్ధాప్యాన్ని పొందాడని తెలుసుకుంటున్నాడు. ఇది తెలుసుకుంటున్నది ఏదో అది నువ్వు. తెలుసుకోబడుతున్నది తెలుసుకుంటున్న దాని చేత ధరింపబడింది. పొరపాటు ఎక్కడ జరుగుతోందంటే, తెలుసుకుంటున్నది నువ్వైతే దాన్ని వదిలేశావు, తెలుసుకోబడుతున్నది నువ్వు కాని దాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. పట్టుకుంటుంటే ఇది చెప్పేస్తోంది, ఇది నేను కాదయ్యా, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒక లక్షణం ఉంది, నేను ప్రకృతి వికారాన్ని, నేను అన్న వికారాన్ని. శాస్త్రం అంతే మాట్లాడింది. శరీరము అంటే వేదాంతం ఏం చెప్పిందో తెలుసా అండి? అన్న వికారము అని చెప్పింది. రోజు తిన్న పప్పన్నం, రోజు తిన్న కూరన్నం, రోజు తిన్న పచ్చడన్నం, రోజు తిన్న మజ్జిగ అన్నం, కాళ్ళు చేతులు గోళ్ళు వెంట్రుకలు అవి కూర్చున్నాయి. ఆఖరికి అన్నమే తినేస్తుంది. మళ్ళీ అన్నం అంటే రెండు అర్థాలు, మన చేత తినబడునది, మనని తినునది. అదే రుద్రాధ్యాయంలో ద్రాపే గంధస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామేపారమో రోమా ఏషాం కించనామస్తని అడుగుతారు. అది తినేస్తుంది. ఎలా? ఓనాడు డాక్టర్ గారు చెప్తారు, అయ్యా మీరు ఇంకా కొవ్వు పదార్థాలు కొంచెం తగ్గించకపోతే బ్లాక్స్ వస్తున్నాయి అంటాడు. ఇంకా ఉత్సాహపడిపోతే కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రెడీగా ఉంటుంది. ఆ తరువాత కూడా లక్ష్య పెట్టకపోతే ఊర్ధ్వలోకాలు ఉంటాయి. అందుచేత తన చేత తినబడుతున్నది తనని తినడం ప్రారంభిస్తుంది. మీరు షుగర్ తినకూడదండి, మీకు డయాబెటీస్ వచ్చిందంటే, కొత్త చిత్త చిగురు వచ్చింది, దీని అసాధ్యం కూడా పోపెట్టుకు తింటే గుమగుమలాడిపోతూ 3 వాటాల వాళ్ళకి వినపడి వాసన వచ్చేది మా పిన్ని గారు వంట చేస్తుంటే అంటాడు. ఇప్పుడు నువ్వు చింత చిగురులు అవి తింటే బీపీ షూటప్ అయిపోతుంది, 1,00,000 వేసుకోవాలి నువ్వు అంటాడు డాక్టర్. అక్కడతో అది పోతుంది. ఏమైంది? తన చేత తినబడుతున్నది తనని తినడం ప్రారంభించింది. ఆ అన్న వికారమైన శరీరము అన్నము చేత తినబడి పృథివీలోకి వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న పంచభూతములు పంచభూతములలోకి వెళ్ళిపోతాయి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. అందుకని ఆయన ఏం చేస్తారు? దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు. రామకృష్ణ పరమహంస దీన్ని దర్శనం చేశారు. మీకు ఏదైనా ఓవర్ బ్రిడ్జ్ మీద నిలబడి బాగా రద్దీగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆ పైన నిలబడి చూస్తున్నారనుకోండి, విశాఖపట్నంలోనో విజయవాడలోనో రైళ్ళన్నీ వచ్చేస్తుంటాయి, వచ్చేస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి.
అలా ఈ ప్రాణులన్నీ దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంటాయి. శ్మశానాలన్నీ దక్షిణ దిక్కునే కదండి. అందుకని అదొక పెద్ద ప్రాసెసింగ్ సెంటర్. శ్మశానం అంటే సామాన్యం కాదండి. షుగర్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి చెరుకు కర్రలు పారేశారనుకోండి, ముందు రసం తీసేస్తుంది, తర్వాత వడగొట్టేస్తుంది, తర్వాత ఘనీభవించేస్తుంది, తర్వాత ముక్కలు కొట్టేస్తుంది, బస్తాల్లో వేసేస్తుంది, మిషన్ కుట్టేస్తుంది, చెయ్యిని తీసుకెళ్లి లారీలో పారేస్తుంది, లారీ పట్టుకుపోతుంది. అలా శ్మశానం అనేటటువంటిది ఒక పెద్ద కన్వర్షన్ సెంటర్. అది ఏం చేస్తుందంటే శరీరంలో పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతాలతో ఉన్న శరీరాన్ని అక్కడికి తీసుకెళ్లి పెడితే ఇందులో ఉన్న పృథివిని పృథివిలోకి పంపించేస్తుంది, వాయువుని వాయువులోకి పంపించేస్తుంది, అగ్నిని అగ్నిలోకి పంపించేస్తుంది, జలాన్ని జలంలోకి పంపించేస్తుంది. ఇలా ఏ భూతాన్ని ఆ భూతంలోకి ట్రాన్స్మిట్ చేసేస్తుంది. పిండాండంలో ఉన్న పంచభూతాలు బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంటాయి. పెద్ద కన్వర్షన్ సెంటర్, అందులో వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయేది ఇది. దీన్ని పట్టు కూర్చున్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోతుంటారు. అందుకని అటువైపుకి మేము వెళ్ళాం, మాకు ఆ శోకమోహాలతోటి జరామరణాలతోటి మాకు అక్కర్లేదు, ఇక మేము తిరిగి రాని స్థితిని పొందుతాం, మేము మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు, ఇదే తుద జన్మ, ఇక ఈసారే కట్టె శ్మశానానికి ఎడుతుంది, వేరొకసారి నాకు అమ్మ కడుపులో నేను పడుకోను అన్నవాడు దక్షిణామూర్తి స్తోత్రం విని ఉత్తరముఖం చూస్తాడు. దక్షిణామూర్తి అంటే దక్షిణ అంటే సామర్థ్యం, అమూర్తి అంటే రూపం లేనివాడు. ఆత్మకి రూపం లేదు, అమూర్తి అయి అపారమైన శక్తివంతుడైన వాడు, దక్షిణ దిక్కుని చూస్తున్నవాడు. అంటే గురువు మరణమునకు భయపడడు. ఎందుకని? జ్ఞానం ఉన్నవాడు కాబట్టి. మరణం దీనికొద్ది నాకు లేదంటాడు. రమణులు ఎప్పుడైనా భయపడ్డారా మరణం గురించి? ఎందుకని? నేను మరణించడమే, నాకు మరణించడానికి నాకు మరణం ఎక్కడుంది, నేను ఆత్మని, నేను శరీరం కాదనేవారు. మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు? అమ్మ బాబోయ్, దక్షిణ దిక్కుకి తిరిగి సంధ్యావందనంలో తప్పవాడు ఫోటోకి దండం పెట్టాడు. అక్కడ యమధర్మరాజు గారు ఉంటారు దక్షిణ దిక్కున. అయ్యో పాపం వీడు రోజు దండం పెడుతున్నారని ఆయన కటాక్షిస్తే ఏం చేస్తారు? ఆయన వచ్చారు అనుకోండి, రోజు దండం పెడుతున్నా వచ్చేసాను అన్నారు అనుకోండి, మహాప్రభుని ఆడకపోయి పెట్టానంటారు కానీ పెడతారా? వెళ్ళడు. అందుకని దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం, దక్షిణ దిక్కుకు వెళ్ళాలన్న ఉత్సాహం లేకపోతే, మళ్ళీ మళ్ళీ పుట్టాలన్న కోరిక లేకపోతే, జనన మరణములయందు భయము లేనటువంటి గురువు జ్ఞానమూర్తి కనుక దక్షిణ దిక్కుని చూస్తూ కూర్చున్నాడు. ఆయన దగ్గర జ్ఞానాన్ని పొంది తిరిగి మళ్ళీ రావలసిన అవసరాన్ని మేము పొందాలన్న వాళ్ళు గురువు గారికి అభిముఖంగా కూర్చుంటే ఉత్తరాన్ని చూస్తారు. ఉత్తరాన్నే ఉంది కైలాసం ఉంది. కైలాసం మీద ఎవరున్నారు? పరమశివుడు ఉన్నాడు. పరమశివుడి జూటం నుంచి ఏమొచ్చింది? గంగ వచ్చింది. గంగ ఏం చేస్తుంది? జ్ఞానగంగ. జ్ఞానగంగ వస్తే ఏమవుతుంది? మరణ భయం పోతుంది. అందుకు నీ దిక్కు చూస్తారు, ఉత్తర దిక్కుని చూస్తారు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. ఉత్తర దిక్కుని చూస్తే ఏమవుతుంది? నామరూపాత్మకమైన జగత్తునందుండేటటువంటి భ్రాంతి భయము పోతాయి. అందుకని దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తే శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. చూస్తే ఆయన ఏం చేశారు? ఆత్మస్వరూపం ఇది అని నోటితో చెప్తే ఏమైంది? ఇప్పుడు లోపల ఆత్మచేత ప్రభావితమైనటువంటి మనస్సు కొన్ని మాటలను నాలిక మీదకి తీసుకొస్తే, నాలుక ఉచ్చరిస్తే అది మాటగా పైకొచ్చింది. ఆ మాట మళ్ళీ చెవిలోకి వెళ్ళింది, ఇంద్రియం దగ్గరికి వెళ్ళింది. ఇంద్రియం మనస్సు దగ్గరికి పెట్టాలి. ఈ ఇంద్రియాలు మనస్సు దేని వల్ల ప్రకాశిస్తున్నాయి? ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నాయి. ఆత్మ వల్ల ప్రకాశించేటటువంటి ఇంద్రియాలు ఆత్మని తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. ఇవి అందులోకి వెళ్తాయి తప్ప, నదులు సముద్రంలోకి వెళ్తాయి తప్ప, సముద్రం లేచి వచ్చి నదుల్లోకి వచ్చింది అనుకోండి, ప్రళయం వస్తుంది. చెలీలి కట్ట సముద్రం దాటదు. ఆత్మ ఎప్పుడూ సాక్షీభూతంగా ఉండిపోతుంది. అందులోకి వెళ్ళిపోతాయి. ఇందులోకి వెళ్ళి ప్రవేశించేవి దాన్ని ఎలా తెలుసుకుంటాయి? తెలుసుకోలేవు. అందుకని దీన్ని నోటితో చెప్పడం ఎలా కుదురుతుంది? నోటితో చెప్పకూడదు. కాబట్టి ఏం చెయ్యాలి? ముద్ర బట్టి చెప్పాలి. ఎలా చెప్పాలి? స్వప్నము, జాగృత్, సుషుప్తి, 3 అవస్థల్లో తిరుగుతున్నవాడు వీడు. ఇప్పటి వరకు జీవుడు జీవుడు జీవుడని భయభ్రాంతుడవై, నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి, నాకు ఆకలి దప్పకులున్నాయి, నాకు శోకమోహాలున్నాయి, నాకు జరామరణాలున్నాయి అని భయపడుతూ ఇలా చూపిస్తూ అది జగత్, ఇది నేను, అది వేరు, ఇది వేరు అని చెప్తున్నటువంటి ఈ స్వప్న జాగ్రత్త సుషుప్తులను అనుభవిస్తున్నవాడు, సత్వ రజస్తమో గుణములను అనుభవిస్తున్నవాడు, ఈ 3ంటిని అనుభవిస్తున్నటువంటి జీవుడు తాను పరమాత్మని అని తెలుసుకుంటే ఈ స్వప్నములకు, ఈ జాగ్రత్తకు, ఈ సుషుప్తికి తాను సాక్షి మాత్రం అయిపోతాడు. అప్పుడు ఏమైపోయాడు? జీవుడు బ్రహ్మమైపోయాడు. బ్రహ్మమైపోతే జీవ బ్రహ్మైక్య సిద్ధి కలిగింది. ఇది పూర్ణమిదం పూర్ణమేవావశిష్యతే. ఇది పూర్ణమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు ఏమయ్యాడు? జీవుడు లేడు, వంగిపోయి బ్రహ్మములో కలిసిపోయాడు. ఇది జీవ బ్రహ్మైక్య సిద్ధి అన్నారు. ఇది ఉపాసన అన్నారు.
ఇలా కలిగితే తాను సాక్షిగా ఉంటాడు. తను సాక్షిగా ఉంటే ఏమవుతుంది? మనస్సుకి తాను సాక్షి. మనస్సు ఏం చేస్తుంది? ఇది సుఖం అంటుంది, ఓహో సుఖమా అంటాడు. ఇది దుఃఖం అంటుంది, దుఃఖమా అంటాడంటే తను నిర్లిప్తం. ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్య భావేన యో భాతి బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే అన్నారు గురుగీత. ఆయన ఏకాకి, ఆయన ఏమి లేదు, ఈ ప్రపంచం అంతా ఆయనకి కనపడదు, ఈ సూపర్ ఇంపోజిషన్ లేదు. జ్ఞాననేత్రం చేత దేన్ని చూస్తుంటాడు అంటే ఏమండి మరి అంతా బ్రహ్మ అన్నారు కదా, అంతా బ్రహ్మమైనప్పుడు గోడా బ్రహ్మం నేను బ్రహ్మం గోడని గుద్దుకుంటే ఏమవుతుందండి? వితర్కం. జ్ఞాననేత్రం చేత తిరస్కరిస్తారు. ఇదే దంతి దారువు అన్నారు శంకరాచార్యుల వారు. తండ్రి ఇంట్లో ఉన్నాడు, కొడుకు ఒక ఏనుగుని పట్టుకొచ్చాడు పరిగెత్తుకుంటూ. నాన్నగారు ఏనుగుని పట్టుకొచ్చానన్నాడు. తండ్రి అన్నాడు అది దారువు అన్నాడు. అది కొయ్యరా అన్నాడు. కొడుకు అన్నాడు కాదది దంతి అన్నాడు. దంతి అంటే ఏనుగు, ఇది ఏనుగండి అన్నాడు. ఎందుకన్నాడు? నామము చేత రూపము చేత తాదాత్మ్యత చెందాడు. అచ్చు ఏనుగులా మలిచారు దాన్ని చూసి ఏనుగు అంటున్నాడు. కానీ అది ఏనుగా? ఏనుగు కాదు. ఏనుగుగా కనపడుతున్నటువంటి దాని లోపల ఉన్నది కొయ్య. కొయ్యని జ్ఞాననేత్రం చేత చూస్తున్నాడు తండ్రి. అంతేగాని ఇది కొయ్యే ఏనుగు కాదన్నాడు అనుకోండి, చూసిన వాళ్ళందరూ పిచ్చాడి అంటాడు. అందుకని జ్ఞాననేత్రం చేత ఇది నామము చేత రూపము చేత దంతి తప్ప ఇది దారు అని తెలుసుకుంటాడు. జ్ఞానము చేత ఇది బ్రహ్మమని తెలుసుకుంటాడు. బ్రహ్మము ఉంది కాబట్టి జగత్తు కనబడుతోంది, బ్రహ్మము లేకపోతే జగత్తు కనబడదు. ఇదో విచిత్రం. మీకు బంగారం ఉందనుకోండి, మీ ఇష్టం, గాజులు చేయించుకోండి, చెవులకు చేయించుకోండి, లేకపోతే ఏదో గొలుసులు చేయించుకోండి, ఎన్నైనా చేయించుకోండి. కంసాలి వాడు చూసేటటువంటిది మాత్రం ఈ నామరూపాలతో ఆయనకి సంబంధం ఉండదు. అమ్మా ఏమండి ఇంత పెద్ద గొలుసు చేయండి, ఇంత లావునన్నారు అనుకోండి, అలాగే చేసేస్తాను అన్నాడు కంసాలి. ఆయన ఏమంటాడు? తప్పకుండానమ్మా 6 తులాలు ఎట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందంటాడు. ఈ టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ గోల్డ్. బంగారము యొక్క వెయిట్ తో ఆయన మాట్లాడతాడు. మీరు దేంతో మాట్లాడతారు? నామరూపములతో మీరు మాట్లాడతారు. నాకు గాజులు కావాలండి, నాకు గొలుసు కావాలండి, ఆయనకి ఏదైనా అవుతాయని బంగారాన్ని చేస్తారంతే. మీరు ఎంత తాదాత్మ్యత చెందితే ఆయన అంత ఎక్కువ క్యాష్ సంపాదించుకోవచ్చు. దానికి చిలుకులు మెలుకులు మెరుపులు తడుకులు ఎన్ని పెట్టమంటే అంత ఎక్కువ డబ్బు మజూరి. లోపల ఉన్నది ఏం చూస్తుంటాడు? బంగారము చూస్తుంటాడు. కంసాలి దగ్గరికి తీసుకెళ్లి మీరు గొలుసు ఇచ్చారనుకోండి, గొలుసు చాలా బాగుందమ్మా, ఇది పొడుగు ఎక్కువ, దీనికి డబ్బిస్తానండవు. దాన్ని తీసుకెళ్లి ఖాతాలో పెట్టి గాజు తలుపులు వేసేసి ఇలా నొక్కి దాని వెయిట్కి క్యాలిక్యులేట్ చేస్తాడు. అంటే నగని చూస్తున్నాడా, నగ లోపల బంగారములు చూస్తున్నాడా? నగని చూడటం లేదు, నగ లోపల బంగారం చూస్తున్నాడు. మీరేం చూస్తున్నారు? గొలుసు చూస్తున్నారు, దాన్ని చెరిపించి గాజు చేసుకుంటున్నారు. మీరు నామరూపాలని చూస్తున్నారు, కంసాలి లోపల ఉన్న బంగారాన్ని చూస్తున్నాడు. ఆ బంగారము ఉంటే మీకు గాజు వస్తుంది, గొలుసు వస్తుంది. గాజు గొలుసు లేవనుకోండి, బంగారం ఉంటుంది. చెరిపించి ముద్ద చేసి ఇంట్లో పెట్టుకున్న బంగారమే. అది గొలుసు కాదు కదండి, వీళ్ళు పారేస్తా అంటారా? అమ్మో అది బంగారం అండి, ఇంట్లో పెట్టుకుంటారు ముద్ద, అది గాజు కాదు, అయినా సరే లోపల దాచుకుంటారు. ఎందుకంటే అది బంగారం. ఇప్పుడు బంగారం లేదు, గొలుసు తీసుకురండి, తీసుకురాలేరు. బంగారం ఇవ్వకుండా గాజు తిండి తేలేరు. నామము రూపము గొలుసు గాజు లేకపోయినా బంగారం ఉంది. బంగారం లేకుండా గొలుసు గాజు వస్తాయా? బ్రహ్మము లేకపోతే జగత్తుని మీరు చూపించగలరా? చూపించలేరు. జగత్తుగా లేకపోయినా బ్రహ్మముగా జ్ఞాని గుర్తిస్తూ ఉంటాడు. ఇది శంకరుల సిద్ధాంతం. అందుకని ఉన్నదేంటి? ఏకం సత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఈ జ్ఞానము దక్షిణామూర్తి స్తోత్రం వల్ల కలిగితే, ఈ జ్ఞానము చేత విశ్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వత్ శ్రవణాత్ తదర్థమననాధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం సాదీశ్వరత్వం స్వతః. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి శంకరాచార్యులు వారు. ఈ ఆత్మజ్ఞానం నీకు తెలిసిపోతే అంతటా ఉన్నదానికన్నా భిన్నం నువ్వు కావు. కాబట్టి ఈ స్థాయిలో నిలబడగలిగితే, చెప్పడం కాదు, అలా నిలబడగలిగితే ఇక్కడ ఉన్న నువ్వు అమెరికాలో ఉన్న ఆత్మ కన్నా భిన్నం కావు. ఈ స్థాయికి వెళ్ళిపోతే, తురీయంలోకి వెళ్ళి సాక్షిగా ఉండడం తెలిస్తే, రమణులు ఒకసారి కూర్చున్నారు ఆశ్రమంలో.
కూర్చుంటే ఎక్కడో అమెరికాలో పనామాలో ఒక చిన్న గ్రామంలో సముద్రపు ఒడ్డున 7వ బెంచి మీద కూర్చునే 2 దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు పేపర్లో రమణ మహర్షి గురించి చదివారు. చదివి రోజు వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో కుండ పెట్టుకుని అందులో డబ్బులేసి దాచుకుని విమానం టికెట్ కొనుక్కుని ఇండియా వచ్చి అక్కడి నుంచి రైలు ఎక్కి మెడ్రాస్ వచ్చి కారు ఎక్కి తిరువన్నామలై వెళ్ళారు. వెడితే రమణులు కూర్చుని ఉన్నారు హాల్లో సోఫా మీద. వాళ్ళు చూసి సంతోషపడిపోయారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. రమణులు అన్నారు, వాళ్ళు నోరి విప్పి రమణులతో మాట్లాడలేదు, రమణులంతకు ముందు వాళ్ళతో మాట్లాడలేదు. అక్కడి నుంచి వచ్చారా, పనామా నుంచి వచ్చారా నా కోసం, ఇంత ఖర్చు పెట్టుకున్నారా, సముద్రపు ఒడ్డున 7వ బెంచి మీద కూర్చుని నా గురించి ఆలోచించారా అన్నాడు. ఎలా తెలుస్తుంది? సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే. ఆ సర్వాత్మ భావన తెలిసిపోతే, ఆ తురీయానికి వెళ్ళిపోతే భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్న సమస్తము తనకి భాషిస్తాయి. కానీ భాషించినా దానివల్ల అష్టసిద్ధులు వచ్చేస్తాయి. తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు. తను ఏం చూడాలంటే దాన్ని చూసేస్తాడు. దూరశ్రవణం, అన్ని యోగ సిద్ధులు వస్తాయి.